బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు నగరంలో ఉన్నాను. ఈ నెల్లూరు నగరంలో కూడా టిట్కో హౌసెస్ ఉన్న ఏరియాలో అయితే నేను ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపుగా 43,000కు పైగా టిట్కో హౌసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేనంత ఎక్కువ సంఖ్యలో ఇక్కడైతే నారాయణ గారు అయితే తీసుకొని వచ్చారు. కానీ ఇవి ఎంతమందికి వచ్చాయి అసలు? అదేవిధంగా ఇక్కడ ఎంతమంది నివాసం ఉంటా ఉన్నారు? శాంక్షన్ అయిన వారు ఎంతమంది, కాని వారు ఎంతమంది? ఇప్పుడు ఇక్కడ నివాసం ఉన్న వారిని మనం మాట్లాడదాము. వారితో చేసేసి అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది, అదేవిధంగా ఎన్నికల సమయం కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారని వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, నేను సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడ్డానికి టిట్కో హౌసెస్ చాలా బాగున్నాయి సార్. కానీ కొంచెం నాకు వచ్చేటప్పుడు అనిపించింది ఏంటంటే నీట్నెస్ లేదు ఇక్కడ అనిపించింది. ఇక్కడ ఎంతమందికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి, అదేవిధంగా ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉందా సార్ మనకి? సార్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ ఇల్లు ఆ రోజు నెల్లూరు నగరంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి నేను ఒక ఉన్నతమైన స్థితికి చేరాను కనుక ఈ నగరానికి నేను ఎంతో చేయాలనేటువంటి సంకల్పంతో మాజీ మంత్రివర్యులు ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్న ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల మంత్రిగా ఉండి నా నగరానికి ఎంతో నగర ప్రజలకు ఎంతో మేలు చేయాలి, ఈ నగరాన్ని సుందరవనంగా తయారు చేయాలి, ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరు సిటీలో ఉండేటువంటి ప్రతి పేదవాడికి ఒక చక్కనైనటువంటి ఇల్లు నేను సమకూర్చాలి. ఇల్లు లేదు అనేటువంటి భావన ప్రతి పేదవాడు మనసులో రాకుండా నాకు ఇల్లుంది, నా సొంత ఇల్లుంది, బ్రహ్మాండంగా మహా ఉన్నతమైనటువంటి ఇళ్లలో ఉండాల్సినటువంటి కుటుంబాల్లో మేము ఉన్నాం అనేటువంటి ఆలోచన అనేటువంటి భావన వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు అనేక దేశాలు చైనా, జపాను, థాయిలాండ్ అనేక దేశాలు తిరిగి, సింగపూరు, మలేషియా అనేక దేశాలు తిరిగి మా పొంగూరు నారాయణ గారు మా పేదలకి ఒక సొంత ఇల్లు కళని నెరవేర్చాలనే సంకల్పంతో ఆయన ఒక దీక్ష పూని ఈ యొక్క ఇల్లు కట్టారు సార్. ఇది చూడడానికి చాలా బాగుంది సార్. పక్కనే పార్కు ఉంది, ఆహ్లాదకరమైన పార్కు. కానీ మెయింటెనెన్స్ లేదండి ఇక్కడ. అవును సార్, అసలు ఒకటేంది పార్క్ ఏంటి, ఈరోజు ఆ పార్కు చూస్తే ఏంటి, చూడండి ఎంత ఎట్లా ఉందో పార్కు, ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో చూడండి. ఈ పార్క్ ఈరోజు చూస్తే పరిశుభ్రత ఎట్లా ఉండేది. ఈరోజు నారాయణ సార్ గారు ఉంటే ఆయన 24 గంటలు ప్రతిదీ పర్యవేక్షణ చేస్తూ గమనించేటువంటి నారాయణ సార్ గారు. ఎంతమంది ఇక్కడ స్టే చేస్తా ఉంటారు సార్? అంటే ఒక 500 కుటుంబాలు ఉంటాయో ఇక్కడ. ఎంతమంది కోసం చేశారండి? కానీ మొత్తం నెల్లూరు నగరం 43,000 ఇళ్ళు కట్టాడు సార్ ఆ రోజు. 43,000 ఇళ్ళు కట్టి నారాయణ సార్ గారు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చేస్తే ఈరోజు చూడండి ఎంత శుభ్రత ఏమైనా కనిపిస్తుందా? ఆ చెట్లు కానీ, కర్తమ్మ చెట్లు కానీ ఎంత పరిశుభ్రంగా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 500 కుటుంబాలు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి. అదే నారాయణ గారు ఉండుంటే బ్రహ్మాండంగా 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కాదు మా నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేసి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చేటువంటి భావంతో ఉండేటువంటి వాడు. ఈరోజు అది లేదండి. పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, ఈ పార్కులు కావచ్చు, వాటర్ ట్యాంక్ కాదు, ఏది కూడా అసంపూర్ణంగా మిగిలిపోయి ఉన్నాయి. 10% OCP గవర్నమెంట్ చేయకుండా ఈరోజు నిర్వీర్యం చేశారు ఈ యొక్క. సార్ ఇప్పుడు వైసీపీ వారు చెప్తా ఉన్నారు కదా సార్, మేము ఇళ్ళ పట్టాలు మిగిలినవి మేము ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇది మామూలుగా మినిమం నామినల్ అమౌంట్ లాగా పే చేసేసి రావాలా సార్ పేద ప్రజలు? ఎట్లా పెట్టారు అప్పుడు బాబు గారు? ఇప్పుడు ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా 500 ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలంటే ఓన్లీ 500 ఉచితంగా ఇస్తామనేటువంటి ఉద్దేశంతో నా రోజు నారాయణ సార్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు సమకూర్చుకొని ఇన్ని ఇల్లు కట్టారు సార్. ఏ ఒక్కరు కూడా పైసా కట్టకుండా ఇస్తామనేటువంటి ఇదితో ఆ రోజు మభ్యపెట్టి ఈ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ప్రజావేదిక కూల్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని సంకల్పించారో అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఇంత మంచి ఇళ్ళని పేదవాడికి ఇవ్వకుండా సర్వనాశనం చేశాడు సార్. ఈసారి ఇక్కడ వచ్చేసేసి గెలుపు అవకాశాలు ఎట్లా కనపడతా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉందా, ఎట్లా ఉంది సార్? టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది లేనే వన్ సైడ్ సార్. వారు ఈసారి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎవరో కూడా మేము దానికి వేస్తాం దీనికి వేస్తాం అని చెప్పేసి ప్రజలు బయటికి రావట్లేదు. చాలా విజ్ఞతతో
చాలా తెలివితో ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ ఫిక్స్ అయిపోయినారు. తెలుగుదేశానికి వేస్తేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. కనుక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మనం తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి, సైకిల్ గుర్తుకే ఓటేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరం సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో జీవించగలనేటువంటిది ప్రతి ఒక్క ఓటర్లు నిర్ణయించుకున్నాడు సార్. ఓకే, ఎంత మెజార్టీతో ఈసారి ఇక్కడ నారాయణ గారు గెలవబోతా ఉన్నారు సార్? మెజార్టీ అంటే 1,00,000 ఖచ్చితంగా వస్తారు సార్. ఈరోజు నారాయణ గారికి 1,00,000 మెజార్టీ అనేది ఖచ్చితం, కన్ఫామ్. ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు, ప్రతి ఒక్క పేదవాడు నిర్ణయించుకున్నారు, నేను సైకిల్ గుర్తు కొట్టేయాలి. నారాయణ సార్ గారు మళ్ళా మా ఎమ్మెల్యేగా గెలిస్తే, మంత్రి అయితే మా నెల్లూరు నగరాన్ని ఒక మహానగర స్థాయిలో తీర్చిదిద్దుతారనేటువంటి ఆలోచనతో ఉన్నారు సార్ ప్రతి ఒక్క ఓటరు. ఓకే, ఇక్కడ లోపల కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనపడతా ఉంది. సో అక్కడ కొద్దిమంది సేద తీరుతా ఉన్నారు. సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం సార్. అంటే అసలు ఏంటి, ఎట్లా ఉంది, ఆ నీట్నెస్ ఎట్లా ఉంది, అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ టీడీపీ వస్తే వాళ్ళు అనుకున్నట్టుగా సొంత ఇంటి కళ నెరవేరుతుందా, ఆ ఇంట్లోకి మళ్ళీ ఎంతమందికి పట్టాలు వచ్చే విధంగా ఉంటుంది అనేసి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఇప్పుడు నివసిస్తూ ఉంటారు? ఇప్పుడు వచ్చే అన్నిట్లోనే ఉండారు మనుషులేమో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయని మనకు తెలియదు కరెక్ట్గా. ఎట్లా ఉంది ఇక్కడ, అంటే మెయింటెనెన్స్ ఏమన్నా బాగుందా? అంటే నీళ్ళు అందుకు వస్తూ ఉన్నాయా? నీళ్లు మాత్రం డైలీ మాత్రం రావు, రోజు మార్చి రోజు వస్తాయి. అది ఆ నీళ్లు కాలువలు తీయడం కానీ డ్రైనేజీకి సంబంధించి పనులు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? డ్రైనేజ్ సంబంధించిన పనులు ఏం లేవు అబ్బా. ఈ పార్క్ కూడా నెలకు ఒక తూరు, 2 నెలలకు ఒక తూరు చిమ్ముతారు అంతే. చాలా బాగుందన్న ఇక్కడ ఈ ప్లేస్ కావచ్చు, ఇదంతా కూడా పెద్ద పార్క్. ఇది పార్క్ పెద్దది అయితే క్లీనింగ్ మాత్రం సరిగా లేదు. ఇక్కడ కూర్చొని మందు తాగేదానికి అవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. దానికి ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈడ టిట్కో హౌసెస్ కొడితే బాబు గారు తీసుకొని వస్తే లాస్ట్కి మందగడానికి ఉపయోగపడతా ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నాకు తెలిసి టీడీపీ. ఎందుకన్నా టీడీపీ వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది ఏమన్నా? ఏమో ఇతరులు జరగవచ్చు అభివృద్ధి. అది 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 24 నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను పింఛన్ కోసం తిరిగాను, తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి. కానీ సచివాలయాలు పెట్టారు కదా, వాళ్ళే ఇస్తా. ఏది ఎవరు చేయటం లేదు. దీనికి వాలంటీర్ ఉన్నాడు, వాలంటీర్ చెప్పాము మీరు ఇది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి, ఏ విధంగా తిప్పారే కానీ మేము తిరగలేక, మేము పోలేక నేను ఇబ్బంది పడతా ఉన్నా. ఎన్ని పర్సెంటేజ్ ఇచ్చినారు నీకు? మాకు 6.25. అది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉందో చూసి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బట్టేసేసి పర్సెంటేజ్లు ఇస్తాం. తీసుకుని పోయాను, 6.5 వచ్చింది. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు అయితే అసలు నీట్నెస్ లేదు. ఇది ఇక్కడ వచ్చేసేసి మందు తాగడానికి ఉపయోగిస్తూ ఉన్నారు దీన్ని అని చెప్పేసి అంటూ ఉన్నారు. పెద్ద నమస్తే, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే సొంతం ఇచ్చినారు. ఓకే, ఎవరి హయాంలో వచ్చింది? వైసీపీ నాకు ఇచ్చారు, కట్టిదేవు నారాయణ సార్ కట్టి. నారాయణ సార్ శాంక్షన్ అయింది అప్పుడే శాంక్షన్. ఎట్లుంది బాబా ఇక్కడ, ఏమన్నా అంతా మీకు అంతా సేఫ్టీ సెక్యూరిటీ అంతా బాగుందా? సెక్యూరిటీ బాగుందంటే ఇది నారాయణ కట్టించేలాగా అమలు చేసింది వైసీపీ. అప్పుడు ఎలా ఉందంటే ఆయన కట్టింది ఎందుకు మనం శుద్ధం చెయ్యాలి అన్నట్టు ఈ ఫీలింగ్. నా మనం ఇష్టం ఏంటంటే నారాయణ కష్టపడి కట్టారు కాబట్టి ఆయనకి ఆయన వస్తే మళ్ళీ డెవలప్ అవుద్దని. ఇప్పుడు ఆయన మళ్ళీ గెలిచినాడు అనుకో, ఇక్కడ మళ్ళీ దీన్ని పట్టించుకుంటాడని నమ్మకం ఉందా నారాయణ గారు? ఆయన చేస్తాడా మంచిగా? చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోయినా నారాయణ గారు చేస్తాడని నమ్మకం బాగుంది. నిజంగా రోడ్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను చూశాను కదా, మంచి స్టాండర్డ్స్ అయితే తీసుకొని వచ్చారు. సో ప్రజల్ని మనము ఈ నగరానికి సంబంధించి అంటే మనం రూరల్ ఏరియాని సందర్శించాము, అదేవిధంగా ఈ సిటీని, నెల్లూరు సిటీని సందర్శించాము. ప్రతి ఒక్కరి నోట కూడా ఈసారి టీడీపీ గెలిస్తే అభివృద్ధి ఉంటుందేమో, ఈసారి టీడీపీకి మేము పట్టం కడితే అభివృద్ధి ఇంకా అవుతుంది అని చెప్పేసి ప్రజలు అయితే భావిస్తూ ఉన్నారు. చూద్దాం, ఎందుకంటే మీరు ఏ పార్టీకి ఓటు వేసినా పర్లేదు, ఖచ్చితంగా 13వ తారీఖు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నా కూడా అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, సార్ మీరు ఎన్ని చెప్పినా నారాయణ గారు వస్తారు సార్ ఇక్కడ అంటూ ఉన్నారు. ఓకే, చూద్దాం, చూద్దాం. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.